అప్డేట్ చూద్దాం. టీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంటు స్థాయి సన్నాహక సమావేశం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాయి టీఆర్ఎస్ శ్రేణులు. ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. సభాస్థలం నుంచి మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. టీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంటు స్థాయి విస్తృత స్థాయి సమావేశం మరికొద్దిసేపట్లో మెదక్లో సిఎస్ఐ చర్చి ప్రాంగణంలో జరగబోతా ఉంది. దీనికోసం విస్తృత స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే 7 నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తల నాయకులు బయలుదేరి సిఎస్ఐ చర్చి ప్రాంగణంలో జరుగుతున్నటువంటి సభకు హాజరు కాబోతా ఉన్నారు. మనతో పాటు ఏర్పాట్ల గురించి చెప్పేందుకు మనతో పాటు స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతమంది హాజరు కాబోతా ఉన్నారు? ముఖ్యంగా గౌరవ కేటీఆర్ గారు కార్యనిర్వాహక టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరి ఇక్కడికి రాబోతూ ఉన్నారు కాబట్టి మరి వారికి స్వాగతం పలికే విధంగా ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే లక్ష్యం, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో నడిపించడం కోసం సెంట్రల్లో కూడా కీలక భూమిక పోషించే విధంగా 16 ఎంపీ స్థానాలను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి గౌరవ కేటీఆర్ గారి లక్ష్యంతో ముందుకొస్తూ ఉన్నారు. తప్పకుండా వారి ఆశయాలకు అనుగుణంగా వారి సూచనల మేరకు పనిచేసి తప్పకుండా రేపు రాబోయే కాలంలో ఎంపీ ఎలక్షన్లో మంచి విజయదుందుబి మోగిస్తాం. గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించిన ప్రజలు కేసీఆర్ గారికి మళ్ళీ పట్టం కట్టారు. మరి ఇప్పుడు కూడా 16 సీట్లను గెలిపించడం కోసం కంకణబద్దులే ముందుకొస్తున్న కేటీఆర్ గారికి పెద్ద ఎత్తున స్వాగతం చెప్పడం కోసం మేమందరం కూడా సమాయత్తం అవుతా ఉన్నాం. ఇక్కడ ఏర్పాట్లను కూడా మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు, మిగతా శాసనసభ్యులు, జిల్లాలో ఉన్న శాసనసభ్యులు అందరం కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి నియోజకవర్గం నుండి కూడా 3000 చొప్పున కార్యకర్తలు తరలి వస్తూ ఉన్నారు. అదేవిధంగా మెదక్ కాబట్టి మెదక్ నుండి 4000 మంది కార్యకర్తలు తరలి రాబోతూ ఉన్నారు. మొత్తం 25,000 మందితోని ఈ సమావేశం నిర్వహించబోతా ఉన్నాము. ముఖ్యంగా కార్యకర్తలు మరి ఉత్సాహంతో ముందుకొస్తా ఉన్నారు, స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. మరి అలాంటి వారి అందరి కోసం కూడా ఈ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే 16 సీట్లను గెలుచుకోవాలి, గౌరవ కేటీఆర్ గారి సూచనల మేరకు పనిచేసి మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి మరి తప్పకుండా రేపు రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములం అవుతాం. ముఖ్యంగా సెంట్రల్లో ఫెడరల్ ఫ్రంట్ ద్వారా గౌరవ కేసీఆర్ గారు సెంట్రల్లో కీలక భూమిక పోషించి అక్కడి నుండి కూడా నిధులు రాబట్టి రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి 16 సీట్లను గెలిపించుకోబోతాను. ప్రజలు కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు. రైతు బంధు పథకం కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ప్రజలకు అందించడంలో కావచ్చు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, పెన్షన్లు, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అనేక పథకాల ద్వారా ప్రజల మనసును చూరగొన్న గౌరవ కేసీఆర్ గారు రాబోయే కాలంలో మరింత అభివృద్ధి దశలు నడిపించాలంటే కేంద్రం నుండి నిధులు కూడా మనకు చాలా అవసరం కాబట్టి అలాంటి సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు పార్లమెంటరీ సన్నాహక సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. గౌరవ కేటీఆర్ గారికి పెద్ద ఎత్తున స్వాగతం మా కార్యకర్తలు పలుకుతూ ఉన్నారు. మనతో పాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మనిషిలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మొత్తం 7 నియోజకవర్గం నుంచి ఎంతమంది హాజరవుతున్నారు, ఏర్పాటు ఏ విధంగా కొనసాగుతున్నాయి? దాదాపు ప్రతి నియోజకవర్గం నుంచి 3000 నుంచి 4000 మంది మరి ఈ సభకు రావడానికి అన్ని విధాల ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. వాళ్ళు స్వయంగా వాళ్ళే ఇక్కడికి రావడానికి మరి మా కార్యకర్తలు, మరి మొన్న గెలిచిన సర్పంచులు, ఎంపీటీసీలు, మా విలేజ్ ప్రెసిడెంట్లు, ప్రతి ఒక్క ఇంపార్టెంట్ కార్యకర్తలు అందరూ కూడా అన్ని మండలాల నుంచి మరి ఇంకా కొన్ని నిమిషాల్లో ఇక్కడికి సభాస్థలికి రావడానికి అన్ని సిద్ధంగా ఉన్నారు. మరి ఏది ఏమైనా ఈరోజు చాలా కీలకమైన మీటింగు. గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మరి కేటీ రామారావు గారు మరి మొట్టమొదటిసారి ఉమ్మడి మెదక్ జిల్లాకు రావడము, మరి వారి యొక్క సందేశాన్ని వినాలే. మరి మేము రేపు జరగబోయే ఎన్నికల్లో మరి పూర్తి స్థాయిలో మరి 16 సీట్లు మేము గెలిపించి మరి రేపు కేంద్రంలో కీలకమైన భూమిక పోషించాలి అని ఒక మంచి ఆలోచనతోటి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో మరి ఇంత గొప్ప ఎత్తున ఏ ముఖ్యమంత్రి, ఏ పార్టీ కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. మరి మెదక్కు ఖాళీ పేపర్ల మీదనే రాసిపోయింది తప్ప ఇక్కడికి ఏది కూడా ఆచరణలోకి రాలేదు. మరి ఎన్నో వాగ్దానాలు చేసిండ్రు, ఎన్నో మాటలు మాట్లాడినరు. మరి చాలామంది ఎంపీలు కానీ మరి ముఖ్యమంత్రులు కానీ మరి మెదక్ నియోజకవర్గాన్ని మరి పూర్తిగా వెనుకకు నెట్టేసారు తప్ప ఎప్పుడు కూడా ముందుకు పోలేదు. మరి ఇది చాలా సంవత్సరాల తర్వాత అవకాశం వచ్చింది. ఇప్పటికే కేటీఆర్ 2-3 జిల్లాలు తిరిగారు, కార్యకర్తలు దిశానిర్దేశం చేశారు. ఈ రోజున కార్యకర్తలు ఎలా జోష్ నింపుతా ఉన్నారు? తప్పకుండా జోషి నింపాల్సిన అవసరం లేదు. మా కార్యకర్తలు ఆల్రెడీ జోషిగానే ఉన్నారు. మరి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చూసిండ్రు, మరి నేను సర్పంచ్ ఎలక్షన్లలో చూసిండ్రు. మరి ఆ జోషి దానికి రెట్టింపు జోషి ఇంకా కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటారు, అందులో ఎలాంటి డౌట్ లేదు.
ఇదే పరిస్థితి మొత్తం మీద చూసుకున్నప్పుడు మరికొద్ది సేపట్లో ఈ సభ ప్రారంభం కాబోతుంది. ప్రారంభ సన్నాహాలు మాత్రం మొత్తం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్ది సేపట్లో కేటీఆర్ రాను నేపథ్యంలో వస్తున్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి తరలి వస్తున్నటువంటి కార్యకర్తలకు నాయకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అదేవిధంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా స్థానిక మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో పివి రావు, 10 టీవీ, మెదక్.